ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 44 అజెండా అంశాలపై చర్చించినట్లు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది? యాక్చువల్లీ దాదాపు 2.5 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగింది. మొత్తంగా 44 ఎజెండా అంశాలు ఉన్నప్పటికీ కూడా అవి ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అలాగే సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాలే కాబట్టి వేగంగానే కేబినెట్ సమావేశం ముగించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 44 ఎజెండా అంశాలకు కూడా ఇక్కడ ఆమోద ముద్ర పడినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్ల రూపాయలతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అలాగే రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి కీలక ఆమోదం అనేది తెలిపారు. ఏదైతే గవర్నర్ నివాసం ఉండే లోక్ భవన్ కి సంబంధించి ప్రధానంగా దాదాపు 670 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించుకున్నారు. ఈ లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ లోక్ భవన్ నిర్మాణంలోనే భాగంగానే అసెంబ్లీ దర్బార్ హాల్ అలాగే గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మించనున్నారు. ఇది కూడా ముఖ్యమంత్రి నివాసానికి అధికారిక నివాసానికి దగ్గరలోనే ఈ లోక్ భవన్ నిర్మాణం కూడా జరగనుంది. కృష్ణానదికి ఆనుకుని ఈ నిర్మాణాలు చేపట్టే దిశగా ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిఆర్డీఏ రూపొందించింది. అందుకు అనుగుణంగా ఈ నిర్మాణానికి సంబంధించి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కీలక ఆమోదం అనేది లభించింది. అలాగే సీడ్ యాక్సెస్ రహదారి, ఏదైతే ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రహదారి వెంకటపాలెం వరకు ఉందో రాయపూడి నుంచి దాన్ని జాతీయ రహదారికి 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రక్రియకు సంబంధించి కూడా కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. దాదాపు భూ సమీకరణలో భాగంగా ఇప్పటికే రైతులు కూడా కొంత ముందుకొచ్చి ఈ పెండింగ్ భూములు ఇవ్వడం జరిగింది. మరో 6 ఎకరాలు మినహా దాదాపుగా ఈ సీడ్ యాక్సెస్ రహదారి అనుసంధానానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం దాదాపుగా పూర్తయింది. అందుకు పనులు కూడా అమరావతిలో వేగంగా సాగుతున్నాయి. ఏదైతే 2 దశల్లో ఈ సీడ్ యాక్సెస్ రహదారిని 2 దశల్లో ప్రధాన రహదారికి అటు ఉండవల్లి వద్ద మంగళగిరి రహదారికి అలాగే రెండోది తాడేపల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారికి 2 దశల్లో దీన్ని అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి పనులకు ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం లభించింది. దాదాపు 532 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అనుసంధాన పనులకు సంబంధించి టెండర్లు పిలువనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మంగళగిరి రహదారికి అనుసంధానించే ప్రక్రియ ఉండవల్లి దగ్గరకు సంబంధించిన పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మరో 2 నెలల్లోనే దీన్ని అందుబాటులో తీసుకొచ్చేలాగా కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అలాగే కుప్పంలోని పాలేరు నదిపై చెక్డమ్మల నిర్వహణకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో దాదాపు 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే ప్రక్రియకు ఈ ప్రతిపాదన మీద కూడా చర్చించి మంత్రివర్గం ఆమోదం తీసుకుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కూడా కేబినెట్ లో చర్చించే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఏదైతే 26 ప్రాజెక్టులకు సంబంధించి ఒక నిర్ణయం అనేది తీసుకున్నారో దీనికి సంబంధించి కూడా దాదాపు 20,444 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా దాదాపు 56,000 పైచిలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇందులో అటు ఇంధన రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలతో పాటు పెద్ద హోటల్లో ఇలా 26 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటికి అనుమతులు ఇవ్వడంతో పాటు వాటిని వీళ్ళంత త్వరితగతిన గ్రౌండింగ్ జరిగేలా కూడా చర్యలు చేపట్టాలని, అందుకు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశానికి సంబంధించి అధికారికంగా మా మంత్రి మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.